ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ఇంపాసిబుల్ ఫీట్ అచీవ్ అయింది. పుష్ప 2 జస్ట్ 6 days లో 1000 కోట్లు కొట్టి చూపించింది ఇది ఇంపాసిబుల్ కాదు పాసిబుల్ అని. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ 1000 crore మూవీ బాహుబలి 2. ఈ మూవీ 10 days లో 1000 కోట్లు దాటింది. అప్పటి నుంచి ఇండియన్ సినిమాలో 7 movies 1000 కోట్లు దాటాయి. కానీ ఏ మూవీ ఈ రికార్డ్ ని మాత్రం బ్రేక్ చేయలేదు. RRR 14 days లో, కల్కి 14 days లో అండ్ పఠాన్ 27 days లో, జవాన్ అయితే 17 days లో ఈ 1000 crore ఫిగర్ ని అచీవ్ చేశాయి. కానీ మన పుష్పరాజ్ జస్ట్ 6 days లో ఈ రికార్డ్ ని లేపేశాడు. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇండియన్ సినిమా హిస్టరీలో మన TFI లో ఇది 4th 1000 crores మూవీ. ఇండియాలో మరే ఇండస్ట్రీలోనూ 4000 కోట్ల మూవీస్ అయితే లేవు. నా ఆనెస్ట్ ఒపీనియన్ ప్రకారం పుష్ప బాగా ఆడుతుంది అండ్ బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడిచ్చిద్ది అని అనుకున్నాను. 1500 crores దాటొచ్చు అని నా ఇనిషియల్ ఎక్స్పెక్టేషన్. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా పుష్ప డే 1 294 కోట్లు కలెక్ట్ చేసి అప్పటిదాకా టాప్ ప్లేస్లో ఉన్న RRR 224 కోట్ల రికార్డ్ని బ్రేక్ చేసింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ డే 1 రికార్డ్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడ్డాయి. అండ్ పుష్ప 2 మాత్రం ఈజీగా బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేయడమే కాకుండా ఒక న్యూ రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 70 కోట్ల మార్జిన్తో ఈ ఆల్ టైమ్ ఓపెనింగ్ డే రికార్డ్ని బ్రేక్ చేసింది. అండ్ ఫ్యూచర్లో ఏ మూవీకి ఇది బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు అని నా ఒపీనియన్. అంతేకాకుండా వీకెండ్ కల్లా 800 crores ప్లస్ కలెక్ట్ చేసి వీకెండ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే పుష్ప 2 బ్రేక్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్ని కాదు. అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, పుష్పకి అంత కలెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో గమనిస్తే పుష్ప 2 కూడా ప్రీవియస్గా వచ్చిన బిగ్గెస్ట్ మూవీస్ రేంజ్లోనే కలెక్ట్ చేస్తూ వెళ్తుంది. మరి ఇంత మార్జిన్తో రికార్డ్స్ బ్రేక్ అవడానికి అన్నిటికన్నా పెద్ద రీజన్ ఏంటి అని ఆలోచిస్తే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అదే పుష్పకి నార్త్లో ఉన్న అన్ఇమాజినబుల్ క్రేజ్. అసలు పుష్పని రీజనల్ మూవీగా ప్లాన్ చేశారు సుకుమార్ గారు. కానీ రాజమౌళి గారి సజెషన్ వల్ల నార్త్లో కూడా ప్రమోషన్స్ లేకుండా లో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా యూట్యూబ్లో మూవీస్ని హిందీలో డబ్ చేసుకునే యూట్యూబ్ ఛానల్ అయిన గోల్డ్ మైన్ ఫిలిమ్స్కి నార్త్లో డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. ఫ్యాన్స్ కూడా ఇదేం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ నార్త్లో బ్లాక్ బస్టర్ అయింది. అండ్ గోల్డ్ మైన్ ఫిలిమ్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. పాన్ ఇండియన్ మూవీ తీయకపోయినా అప్పటికే నార్త్లో అల్లు అర్జున్ బాగా ఫెమిలియర్ ఫేస్. అల్లు అర్జున్ ఆర్య మూవీ ఇండియా మొత్తం తెలిసిన మూవీ. ఆ మూవీలో ఉండే ఆ అంటే అమలాపురం సాంగ్ ఇప్పటికీ కూడా నార్త్లో ఏదైనా ఫంక్షన్స్లో డీజే పెడితే ఖచ్చితంగా ప్లే చేస్తారు. అంత క్రేజ్ ఉంది ఆర్య మూవీకి. కానీ అల్లు అర్జున్ని నార్త్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన మూవీస్ ఏంటంటే 1 సరైనోడు, 2 రేసు గుర్రం. ఇది లక్కీ ద రేసర్ అనే పేరుతో డబ్ అయి హిందీలో రిలీజ్ అయింది. ఇప్పటికీ ప్రతి వారం ఏదో ఒక ఛానల్లో ఈ మూవీస్ టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ నార్త్ రూరల్ ఏరియాస్లో అయితే అల్లు అర్జున్కి ఒక మాస్ ఫాలోయింగ్ ఈ మూవీస్ వల్లే ఏర్పడింది. దీంతో పుష్ప రిలీజ్ అవ్వడం అండ్ అది కూడా మంచి మాస్ మూవీ అవ్వడం వల్ల హిందీ ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. కోవిడ్ వల్ల మూసేసిన థియేటర్స్ కూడా పుష్ప మూవీ కోసం మళ్ళీ ఓపెన్ చేసి ఆ మూవీ ఆడించారు. ఇది అల్లు అర్జున్కి గ్రౌండ్ లెవెల్లో నార్త్లో ఉన్న క్రేజ్. ఇంత క్రేజ్ ఉన్నప్పుడు ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వస్తుంది, అది కూడా పుష్ప లాంటి యాటిట్యూడ్ ఉండే క్యారెక్టర్ మూవీకి సీక్వెల్గా వస్తుంది అంటే ఆగుతారా? అన్ఇమాజినబుల్ నంబర్స్ ఇచ్చారు నార్త్లో. ఈ మూవీ నార్త్లో ఆల్రెడీ 500 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. వచ్చిన 1000 కోట్లలో సగం నార్త్ నుంచే వచ్చాయి. అయితే ఈ స్పీడ్ చూస్తుంటే ఈ మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద ట్రేడ్ అనలిస్టులు కూడా 6 daysలో 1000 crores క్రాస్ చేస్తుందని ఊహించలేదు. ఇనీషియల్గా అందరూ 1500 కోట్లు అనుకున్నా ఈ మూవీకి ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ రావడం అండ్ లాంగ్ రన్ ఉండటం వల్ల ఈ మూవీ బాహుబలి రికార్డ్స్ని కూడా బ్రేక్ చేయగలదు అని అనిపిస్తుంది. అయితే ఈ రికార్డ్స్ని ఫ్యూచర్లో ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అని ఆల్రెడీ ఎక్స్లో అండ్ ఫ్యాన్స్లో కూడా చాలా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అందరూ అప్కమింగ్ సీక్వెల్స్ అయిన సలార్ 2 అండ్ కల్కి 2 ఈ రికార్డ్స్ని బ్రేక్ చేయగలవు అని గట్టిగా నమ్మకంతో ఉన్నారు. రాజమౌళి గారు కూడా మహేష్ బాబు గారి మూవీతో హాలీవుడ్ రేంజ్కి వెళ్ళబోతున్నారు అనేది డౌటే లేదు. నాకైతే పర్సనల్గా ఈ రికార్డ్స్ని ఎవరు బ్రేక్ చేసినా ఆ మూవీ తెలుగు మూవీనే అవ్వాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. అండ్ ఇలాగే మన హీరోస్ అందరూ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేలా మూవీస్ తీసుకుంటూ ఒకటి రికార్డ్స్ ఒకటి బ్రేక్ చేస్తూ మన TFIని ఇండియాలోనే టాప్ ప్లేస్లో ఉంచాలి అని కోరుకుంటూ మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీ ఒపీనియన్లో ఫ్యూచర్లో ఏ మూవీ ఈ రికార్డ్ని బ్రేక్ చేయగలదు అని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.